కొమ్మ పైన కోకిలమ్మ కొత్త పాట పాడినమ్మ కలల కోట ఇలలు ఇల్లని కనుల ముందు స్వర్గం ఇల్లని కొమ్మ పైన కోకిలమ్మ కొత్త పాట పాడినమ్మ కలల కోట ఇలలు ఇల్లని కనుల ముందు స్వర్గం ఇల్లని వసివాడని సహవాసమే మసిబారని దరహాసమే చిందేవనం బృందావనం గృహసీమని కలల కోట ఇలలు ఇల్లని కనుల ముందు స్వర్గం ఇల్లని కొమ్మ పైన కోకిలమ్మ కొత్త పాటే పాడినమ్మ కలల కోట ఇలలు ఇల్లని కనుల ముందు స్వర్గం ఇల్లని మరపించు మురిపాల చిగురించు సరసాల రసరంగవల్లే ఇల్లని అనుభూతి పర్వాల అభిమాన గర్వాల భవభారతం ఇల్లని తూనీగల తన వాకిటే ప్రతి బాల్యము తిరగదా ధీయంగా ఎండైన వానైనా నీడల్లె తోడుండి కాపాడదా ఇల్లే చిన్ని చిన్ని నడకలు నేర్పే బ్రతుకుబడి కంటే ఇల్లని ఇంటి సాటి ఏది లేదని కొమ్మ పైన కోకిలమ్మ కొత్త పాటే పాడినమ్మ కలల కోట ఇలలు ఇల్లని स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमोह
गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा जनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधिनमुचिहरण मुख विबुध विनुत पद पद्मा विबुध विनुत पद पद्मा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన వాసవ సుహాస గమన సుధా ద్వారవతి కిరణార్భటి వసుధా अशोक विहिता कृपानानृता कोमला मनोगीतं ममेकवाकं मयूखयुगळ मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष विधि विधान हे सदन निखिल जन सालोचन
పది విధాలుగా పదే పదే పలికేటి సాయమేమన్నా జాడలే కదా నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయకాగున నువ్వెళ్ళేదానేనా నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి హంసున ఓ కమ్మటి हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा కేశవా మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా
ఈశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధరా సప్తశైలేశ్వరా సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని పూమాల సేవల గోవింద గోవింద వినా వెంకటేశం వెన్నెల గోవింద గోవింద ననాథో సేవల ననాథ గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి
మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఉన్నటువంటి ఉత్తర భారతదేశానికి ఉత్తరంలో ఉన్నటువంటి నమీశారణ్యం అనేటువంటి ప్రదేశంలో గోమతి అనే నది ప్రవహిస్తున్న ప్రదేశంలో వటావృక్షముల కింద ఒకానొక సమయంలో సుత మహర్షి కూర్చున్నటువంటి సమయంలో శివునికాది మహర్షులంతా కూడా భూలోకములు సకల లోకాలు తిరుగుతూ మార్గవశమున మన భూలోకానికి వచ్చాట. ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చేసరికి భూలోకంలో మానవులు సినిమా టికెట్లు దొరక్క, క్రికెట్ మ్యాచ్ టికెట్లు దొరక్క, టీవీలో సీరియల్ చూద్దామంటే ఇది లేక అన్ని ఇబ్బందులు పడుతున్నారట. ఇవేనా ఇబ్బందులు మనుషులు పడేవి? అవేం కాదు. ఈ భూలోకంలో మానవులు తినడానికి లేక ఉండడానికి లేక అతివృష్టి అనావృష్టి కొత్త ఈ నాద మహర్షి చూసి అయ్యో ఈ భూలోకంలో ఈ కలియుగంలో మానవులు ఇందులో ఏదో సందేహమో ఏదో అనుమానమో ఏదో కోరికో ఉంటుంది నీకు, అటువంటిది ఏదైనా ఉంటే చెప్పు, తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి భగవంతుడు విష్ణుమూర్తి నాద మహర్షితోటి అన్నాడు. అనంత నాద మహర్షి అంటున్నాడు, మధ్యలోకే జనసర్వం నానాక్లేశమాన్వితం మహానుభావ జగద్రక్షక సకల లోకాలు తిరుగుతూ మార్గవశమని నేను భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలని చూసినటువంటి నా మనసు ద్రవించి వాళ్ళ కష్టాలు ఎలా తొలరో. సత్యనారాయణ స్వామి అంటే ఎవరు అసలు? సత్యనారాయణ స్వామి అంటే తెలుసు అది కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక త్రిమూర్తులు కలిగిన అవతారమే సత్యనారాయణ. విష్ణుమూర్తి కాదు, శివుడు కాదు, బ్రహ్మ కాదు, ముగ్గురు కలిసిన త్రిమూర్తాత్మక స్వరూప వీర వెంకట సత్య అంటే వీళ్ళ ముగ్గురు కలిసింది. అందుకే విష్ణుమూర్తి అయితే అన్నవరంలో బ్రాహ్మణులు ఎందుకుంటారు, వైష్ణవ నామాలు పెట్టాలి కదా తిరుపతి వాళ్ళు. కనుక సత్యనారాయణ స్వామి ఒక స్వరూపం కాదు అన్నమాట. త్రిమూర్తులు కలిగినటువంటి ఎవరు 4 భూమి మీద ఉన్నటువంటి జాతులు ఎన్ని జాతులు ఉన్నాయి? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రాదులు ఈ 4 జాతుల వాళ్ళు ఉన్నారు. ఈ 4 జాతుల వాళ్ళు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. దుఃఖాలు సంభవించినప్పుడు చేసుకోవచ్చు, దరిద్రంతో బాధపడుతున్నప్పుడు చేసుకోవచ్చు, ఎవరితో వివాదం అంటే కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, సంతానం లేనటువంటి వారు చేసుకోవచ్చు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ యొక్క వ్రతాన్ని ఉదయం పూట చేసుకోవచ్చు, మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు, సాయంత్రం పూట చేసుకోవచ్చు, స్వగృహంలో చేసుకోవచ్చు. పాలకులు 5 కదా. పాలకులు అంటే మనం పరిపాలించే వాళ్ళు ఎవరు? విఘ్నేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. దేవత ప్రథమోధ్యాయ కదా సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవిందో గోవింద. అమృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల
కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. బ్రాహ్మణత్వమా, నీ మొహం చూస్తుంటే పూర్వం నీ జాతకం అంతా కూడా చెప్పబడుతోంది. నువ్వు తినటానికి ఉండటానికి ఏం లేదు, కటికి దరిద్రం అనుభవిస్తున్నావు అన్నట్లు కనబడుతోంది నీ ఫేసు. నీకేమన్నా ఇది ఉందా, నీకు తెలుసా అని స్వామి నా మొహం చూసి నా జాతకం చెప్పారంటే మామూలు గారు స్వామి మీరు, కానీ కటికి దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, తినడానికి లేక ఉండడానికి లేక నా జీవితం చెప్పబడమే ఉంది, భిక్షాటనతో కొనసాగిస్తున్నాను, నేను నాకున్నటువంటి సమస్యలు నాకున్న బాధలు. అప్పుడు ఆ యొక్క భగవంతుడి అప్పుడు ఈ బ్రాహ్మణుడు అని ఎప్పుడైతే అడిగాడో అన్ని విషయాలు చెప్పి ఆ వ్రతం చేసే విధానాన్ని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. అయిన తర్వాత ఈ వేద బ్రాహ్మణుడు నుంచున్న ప్రదేశంలో నమస్కారం, నీకు వ్రతం చేయడం సంకల్పించుకున్నా, నా దగ్గర ఉన్నదల్లా ఒకటే భిక్షాటన, నేను భిక్షాటనకి రోజు బయలుదేరుతున్నాను, ఎంత ధనం అయితే లభిస్తుందో దానితో నీ వ్రతానికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలను సేకరించుకుని బ్రాహ్మణ బంధువులు పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో నీ యొక్క వ్రతాన్ని నేను ఆచరిస్తా అన్నాడు. చక్కగా నమస్కారం చేసుకున్నాడు, మంచి ధనవంతులైన వీధికి వెళ్ళాడు. ఎప్పుడు కూడా అక్కడికి కూడా భగవంతుడు విష్ణుమూర్తి నారద మహర్షికి తెలియబడిన కథను మీకు నేను చెప్పి ఉన్నానని చెప్పి సుత మహర్షి శౌనికాది మహర్షులకు తెలుపగా, శౌనికాది మహర్షులంతా కూడా సుత మహర్షికి నమస్కరించి, మహర్షి మీరు చెప్పినటువంటి ఆ బ్రాహ్మణ కథ విన్న తర్వాత ఇంకా ఈ యొక్క వ్రతం ఎవరైనా ఆచరించమన్నట్లయితే అట్టి వారి విషయంలో సవిస్తారంగా తెలుపుకొరుచున్నా, నాకు దయతో చెప్పండి అని వేడుకున్నారు. అప్పుడు సుత మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో ఒక గ్రామంలో కాయ కష్టముతోటి అడవిలోకి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. కొలిచే దైవం ఈ దైవం, ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా,
పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్య अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए शुभमेले नित्यं चिन्तके वसन्तं अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए आनन्दमे नित्यं चिन्तके संबरम् आ महले सिरुలకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం చెల్లి కన్న కూతురల్లే ఇల్లే ఆరో ప్రాణమల్లే కలచే ధన్య జీవితడే కంటి చూపే ఆన తల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రణమిల్లే అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్లా కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం
ఎదురే నిలిచే నైజం న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం గొప్పే కాగమస్త గజమే పుట్టే దాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే అనురాగమే అక్షతలాయే ఆధారలే ఆహుతులాయే ముడి వేసే బంధం జంటగా జీవితం మొదలైన ఓ సరికొత్త కథ లిఖితం ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేలేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగే సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా సహనా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాసానా తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక తిదులిక చూసేనా నా వధువిక నువ్వే అంటున్నేనే ముడులను వేసేనా శరచంద్రికా తేజయామిని నిలుత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంస భామిని
కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే వచ్చే లోపలే వచ్చేసావే బామ్మా ఇది శుభమా శుభమా నీ నేరుగా పంచేసావులేమ్మా చెరి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారెనమ్మా అరే వినుమా వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని